2029కి వీళ్ళ మనసుల్ని బట్టి ఉంటది. ఈయన ఇప్పటికైతే ఒక అసంతృప్తి ఉంది. మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే వీళ్ళతోనే సాధ్యం అనే నమ్మకంతో ఉన్నారు. అంటే ఈ అసంతృప్తి పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? తెలిసి సైలెంట్ గా ఉంటుంది. తెలుసు, కాకపోతే ఏంటంటే ఆయన చాలా స్ట్రాటజిక్ గా ఉన్నాడు. ఎప్పుడన్నా తేడా వచ్చి బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసే రోజు ఇగో నేను ఇంత విధేయంగా ఉన్నా, నన్ను తొక్కేసేసి ప్రయత్నం చేయబట్టి నేను తిరగబడ్డానని చెప్పచ్చు. ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ లో ఇన్ని పదవులు మనం ఇప్పించగలిగాం. అదే మనం గనక విడిగా పోటీ చేస్తుంటే ఈ పదవులు వచ్చుండే కాదు కదా. కాబట్టి మనం సర్దుకోవాలి. అంటే ఆ పదవుల్లో కూడా కొంచెం సర్దుకున్నారు కదా, కాంప్రమైజ్ అయ్యారు కదా. అసలు లేదు దానికంటే ఇప్పుడు మన బొలిశెట్టి చెప్పింది అదే కదా. 2019, 24, 2014 నుంచి తీసుకుందాం. రెండో మధ్యలో అసలు ఏ పదవి లేదు. అప్పుడుతో పోల్చుకుంటే 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపు 10,000 మంది పదవులు వచ్చినాయి కదా. ఏదో ఒకటి ఇంకో 10,000 మందికి రేపు పదవులు వస్తాయి. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు స్ట్రైక్ రేట్ పెరిగింది కదా ఆయనది 100% కదా. స్ట్రైక్ రేట్ పెరిగింది కానీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే స్ట్రైక్ రేట్ రాదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అదే కదా. లేదా 0కి వస్తాను అన్నట్టు. కాబట్టి ఆయనే ఒప్పుకుంటున్నప్పుడు ఆయన లోపాన్ని ఎవరో ఇంకేం మారుస్తారు. అంటే ఆయన మీద ఆయనకి నమ్మకం ఇంకా సరిపోవట్లేదు. ఇప్పుడు రేపొద్దున భవిష్యత్తులో సాధ్యం కూడా కాదు ఆయనకి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇది ఎప్పుడు కూడా స్ట్రైక్ రేట్ అనేటటువంటి స్ట్రాంగెస్ట్ దీని మీద డిపెండ్ ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. నువ్వు స్టార్టింగ్ రాజకీయం వదిలేసావు, 19లో విడిగా అన్నావు, పోనీ అదే పాయింట్ మీద నిలబడాలి. 24కి వచ్చేటప్పటికి నేను